తెలిసిన అయ్యవారు అమ్మవారి సౌందర్యాన్ని అత్యద్భుతమైన స్తోత్రంగా రచించారు. అది పరమేశ్వరుడి సొత్తు, ఆయన దగ్గర ఉంది. ఆదిశంకరులు వెళ్ళి, పరమేశ్వర, అమ్మవారి సౌందర్యం మీకు తప్ప ఎవరికీ తెలిసేది కాదు కదా, మీరు అద్భుతమైన దివ్య స్తోత్ర రచన చేశారు కదా, ఆ స్తోత్ర కావ్యాన్ని నాకు అనుగ్రహిస్తే భూలోకంలో సామాన్య మానవులైన వారికి అమ్మవారి తత్వాన్ని తెలియచేసి వారందరికీ అమ్మ యొక్క అనుగ్రహం కలిగేందుకు ప్రయత్నం చేస్తాను, అందుకోసం వచ్చాను నేను ఈ లక్ష్యంతో. అడిగినవారు సాక్షాత్తు జగద్గురువులైన ఆదిశంకరులు, అనుగ్రహిస్తున్నవారు బోళాశంకరుడు, సాక్షాత్ పరమేశ్వరుడు. అమ్మవారు పక్కనే ఉంది. అమ్మవారు అంగీకార సూచకంగా తల ఊపింది. అయ్యవారు వెంటనే ఆ తాటాకుల పుస్తకాన్ని శంకరుల చేతిలో పెట్టారు. ఆదిశంకరులు పరవశించిపోయి ఆది దంపతులకు నమస్కారం చేసి అంతులేని ఆనందంతో వెనుదిరిగి వస్తున్నారు. ఆగు అని ఒక గర్జన వినపడింది. ఎవరా అని చూశారు. నందీశ్వరుడు. ఏమిటి స్వామి, ఆ చేతిలోని కట్ట అక్కడ పెట్టి వెళ్ళమన్నాడు. అదేమిటయ్యా, దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వలేదన్నట్లుగా పరమేశ్వరుడే అంగీకరించి నన్ను ఆశీర్వదించి అనుగ్రహించి ఈ స్తోత్ర కావ్యాన్ని నాకు ఇచ్చారు, దీన్ని భూలోకంలో ప్రచారం చేస్తాను, అందుకోసమే నేను వచ్చాను, అది గుర్తించి ఆది దంపతులు నన్ను అనుగ్రహించారు, నువ్వు వద్దంటావేమిటి, నన్ను వెళ్ళని ఆయన అనుమతి పొందే వెళ్తున్నాను నేను. ఆయనకేమయ్యా బోళాశంకరుడు, ఉబ్బులింగడు, ఆయన కాస్త స్తోత్రం చేస్తే చాలు, తన తల మీద చెయ్యి పెడితే భస్మీపటలం అయిపోయే వరాన్ని కూడా ఇచ్చి ప్రాణభయంతో పరిగెత్తితే అప్పుడెప్పుడో పాపం విష్ణుమూర్తి కాపాడాడు కాబట్టి సరిపోయింది. మా పరమేశ్వరుడు పాపం అలాంటివాడు. ఈ కైలాసానికి ద్వారపాలకుడుగా ఉన్న నేను పరమేశ్వరుడికి నష్టం కలిగే ఏ పని జరగకుండా చూసుకోవడం నా బాధ్యత. అమ్మవారి సౌందర్యం దివ్యమైన సౌందర్యం. మానవ లోకంలో ఉండే మానవ కాంతల బాహ్య సౌందర్యం వంటిది కాదు అది. కానీ మీ మానవులు ఉన్నారే, వాళ్ళు అంత సంస్కారం కలిగిన వాళ్ళు కాదు. క్రూరమైన ఆలోచనలు, మూర్ఖమైన ఆలోచనలు, సంకుచితమైన భావనలు కలిగిన వారు. అమ్మవారి సౌందర్యం మిగిలిన స్త్రీమూర్తుల సౌందర్యం వంటి బాహ్య సౌందర్యం కాదని, అందులో ఒక పరమార్థం దాగి ఉన్నదని గుర్తించలేని సామాన్య మానవులందరికీ ఇది నువ్వు ప్రచారం చేస్తే అమ్మవారి పట్ల అపచారం చేసినట్లవుతుంది. వారు కూడని భావాలు ఆలోచిస్తారు. ఇలాంటిది జరగడానికి నేను ఎంత మాత్రమో అంగీకరించను, ఇది నా ఉద్యోగ ధర్మం, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. శంకరాచార్యుల వారు అన్నారు, నందీశ్వర నమస్తుభ్యం శాంత్యానందప్రదాయక, నందీశ్వర నమస్తుభ్యం శాంత్యానందప్రదాయక, మహాదేవస్య సేవార్థం మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. నందీశ్వర, శాంతికి ఆనందానికి నిలయమై దాన్ని లోకాలకు అందించే జ్ఞానస్వరూపుడు, వాక్స్వరూపుడు నువ్వు. నీకు నమస్కరిస్తున్నానయ్యా. పరమేశ్వరుని యొక్క సేవగా భావించి ఈ సౌందర్యలహరిని ప్రపంచానికి అందించడానికి కావలసిన అవకాశానికి నువ్వు అడ్డుపడకు, అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నాను అన్నారు. నందీశ్వరుడు అన్నాడు, లోపలికి వెళ్ళేప్పుడు ఏమైంది ప్రార్థన? నన్ను అడిగావా? నా అనుమతి తీసుకుని వెళ్ళావా? కేచరీ ముద్ర ఆధారంగా ఉందని సరాసరి పరమేశ్వరుడి పాద సన్నిధానానికి వెళ్ళిపోయావే, కూడనివి అడిగావే. ఆయన పాపం బోళాశంకరుడు కాబట్టి ఇచ్చేశాడు. నేను ఎంత మాత్రమో అంగీకరించను, వెళ్ళడానికి వీల్లేదు, ఆ తాటాకుల కట్ట అక్కడే పెట్టు. ఇద్దరి మధ్య పెనుగులాట ప్రారంభమైంది. ఆ తాటాకుల కట్ట లాక్కోవడానికి అట్టించే నందీశ్వరుడు, ఇటు శంకరాచార్యుల వారు ప్రయత్నం చేశారు. నందీశ్వరుడు మంచి బలంతో తోపు తోశాడు. శంకరాచార్యుల వారి చేతిలో కొన్ని తాటాకులు మాత్రమే మిగిలిపోయాయి, మిగిలినవన్నీ చెల్లా చెదరుగా అక్కడ పడ్డాయి. వాటిని కూడా సేకరించుకునే ప్రయత్నంలో తాను ఉంటే ఈ చేతిలో ఉన్నవి కూడా ఎక్కడ లాక్కుంటాడో అతడు బలవంతుడని తెలిసి ఈ దక్కినవి చాలనుకుని ఆయన వచ్చేశారు. భూమి మీదకి వచ్చి చూడగానే మొట్టమొదట కనపడింది, తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరి పరివాహ స్రోత సరణిరివ సీమంత సరణి. 44వ శ్లోకం. కైవల్యాశ్రమి అనే పండితుడు రాసిన భాష్యంలో ఈ మాట కనపడుతుంది, ఈ కథ మనకు కనపడుతుంది. అందువల్ల ఇది పరమేశ్వరుడి రచన.
పరమేశ్వరుణ్ణి మనస్సులో భావన చేసి మిగతా శ్లోకాలన్నీ, ముందున్న శ్లోకాలన్నీ ఆదిశంకరుడు స్వయంగా రచించారు. రచించి ఆయన సంతృప్తి పడలేదు. నేను రాశాను, అసలు పరమేశ్వరుడి భావన ఏమిటో నా భావన ఏమిటో తెలియక నేను మదన పడుతున్నానని అనుకుంటున్నప్పుడు పార్వతీ పరమేశ్వరులు సాక్షాత్కరించి, శంకరాచార్య ఎంత విచిత్రమయ్యా, నువ్వు సామాన్యుడివి కాదు, నేనే నీ రూపంలో అవతరించానని లోకం భావిస్తున్న మాట యథార్థం చేయడానిక అన్నట్లుగా నేను అసలు గ్రంథంలో ఏం రాశానో అవే శ్లోకాలు నువ్వు రాశావు సుమా అని ఆశీర్వదించారని ఒక చిత్రమైన కథ లోకంలోకి వచ్చింది. ఈ కథ యథార్థమో కాదో మనకు తెలియదు, కానీ ఈ కథ చాటున దాగిన ఒక అద్భుతమైన సత్యం, శంకర సాక్షాత్. ఆదిశంకరులుగా కనిపించే ఈ వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు. దీనికి ముందు 2 శ్లోకాలలో ఆదిశంకరులు అమ్మవారి కేశపాశాన్ని, ఆ కేశపాశంలో తురుముకున్న పుష్పాలను, అమ్మవారి కేశపాశం పైన ఉన్న కిరీటాన్ని వర్ణించారు. కిరీటంతో ప్రారంభించారు. కురువిందమణి శ్రేణీ కనత్కోటీరమండిత చంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్కచ, ఇలా ప్రారంభించారు వ్యాసుల వారు కూడా. శంకరులు కూడా ఆ మార్గాన్ని అనుసరించారు. అయితే మన సంప్రదాయం ఏం చెప్తోందంటే, సాహిత్య సంప్రదాయం దేవతామూర్తులను దర్శించాలన్నా, దేవతామూర్తులను వర్ణించాలన్నా పాదముల నుంచి శిరస్సు వరకు వర్ణించాలి. ముందుగా పాదాలు వర్ణించాలి. పాదాది శిరఃపర్యంతం వర్ణన, పాదాది శిరఃపర్యంతం దర్శనం. ఆలయంలో స్వామివారి దర్శనానికి, అమ్మవారి దర్శనానికి మనం వెళితే ముందుగా మన చూపు పాదాల మీద పడాలి. అక్కడి నుంచి ఊర్ధ్వ దిశగా పైపైకి ముఖం వంక చూడాలి. మామూలు మానవులతో మాట్లాడేటప్పుడు వాళ్ళ పాదాలు చూస్తూ మాట్లాడకూడదు, ముఖం వంక చూస్తూ మాట్లాడాలి. ఏమిట్రా నేల చూపులు చూస్తున్నావు, నిజమే చెబుతున్నావా అని ఎదుటివాడికి సందేహం కలిగే ప్రమాదం ఉంటుంది. అందుకని మానవా మౌళితో దర్శ్యాహ, మానవులనైతే ముఖం వంక చూస్తూ మాట్లాడాలి. తే దేవాహ చరణతస్తతః. అదే దేవతామూర్తుల దర్శనానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట మన దృష్టి పాదాల మీద ఉండాలి. మణికంధరుడు అని ఒక ఆయన ఉన్నాడు కళాపూర్ణోదయ కావ్యంలో. ఆయన తిరుమల క్షేత్రానికి వెళ్ళాడు, వెంకటేశ్వర స్వామి వారిని దర్శించాడు. ముందుగా పాదాల వంక చూశాడు. ఆయనకు అనిపించింది, అబ్బా ఈ పాదాలు ఎంత అందంగా ఉన్నాయి, అసలు చూపు పైకి ప్రసరించాలని అనిపించట్లేదే, ఇక్కడే ఆగిపోతుంది. పదపద్మముల చిక్కి పాయదు నా దృష్టి కనకాంబరమునకేకరణిదెత్తు. చూపు కొంచెం పైకి వెళితే కదా నువ్వు కట్టుకున్న పట్టు పీతాంబరము సొగసులు చూడగలిగేది, అసలు పాదాలు వదిలిపెట్టి చూపు పైకి వెళ్ళాలని అనిపించడం లేదయ్యా. పదపద్మముల చిక్కి పాయదు నా దృష్టి కనకాంబరమునకేకరణిదెత్తు. పింగళీశ్వరుని చాలా చమత్కారంగా వెంకటేశ్వర స్వామి యొక్క సర్వాంగ సౌందర్యాన్ని అద్భుతంగా వర్ణిస్తారు ఆ పద్యంలో. అలా దేవతామూర్తుల దర్శనం చేసుకున్నప్పుడు మొట్టమొదట పాదాల వంక చూడాలి, పాదాలనే ముందు వర్ణించాలి. పోతన్న ఋషి కాదు, యతి కాదు, కేవలం భక్త కవి మాత్రమే. ఆయన మామూలు అమ్మాయి అనుకునేట్టుగా రుక్మిణీదేవిని వర్ణించారు. ఏమో నేను సందేశం పంపించాను, ఘనుడా భూసురుడేగెనో, నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో అని మామూలు మానవ స్త్రీగానే వర్ణించారు. అయినా సరే అమ్మవారి సౌందర్యం వర్ణించడం ప్రారంభించేటప్పటికీ పల్లవ వైభవాస్పదములు పదములు అని పాదాలతో ప్రారంభించారు. అంటే పరోక్షంగా పోతన్న గారు ఏం చెప్తున్నారంటే, రుక్మిణీదేవి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి సుమా, మామూలు మానవకాంత అనుకోకండి. ఇది చెప్పడానికి ఆయన పాదాలతో ప్రారంభించి వర్ణన చేశారు. ముఖమండలాన్ని ముందుగా వర్ణించలా, పాదపద్మాలనే ముందుగా వర్ణించారు. చిగురుటాకుల్లా ఉన్నాయి పాదాలు అని. పల్లవ వైభవాస్పదములు పదములు. ఒక మామూలు భక్త కవి అయిన పోతన్న రుక్మిణీదేవి లాంటి మానవకాంత కథ చెబుతూ ఆమె లక్ష్మీ స్వరూపిణి అని చెప్పడానికి పాదాల వర్ణనతో ప్రారంభిస్తే, అపార తపశ్శక్తి సంపన్నులు వేదవ్యాసుల వారు బ్రహ్మసూత్ర రచన చేసిన మహనీయుడు అమ్మవారి వర్ణన కిరీటం నుంచి ప్రారంభించడం ఏమిటండి? జగద్గురువులైన ఆదిశంకరులంతటి వారు అక్కడి నుంచి ప్రారంభించడం ఏమిటి? ఆయన కూడా అదే పని చేశారు. పాదాలతో కదా ప్రారంభించాలి. పాదాల వర్ణన చేయకుండా శిరస్సు నుంచి ప్రారంభించి వర్ణించారేంటి? పాదాల వరకు వస్తుంది వర్ణన. ఇది మనకు వింతగాను ఆశ్చర్యంగాను అనిపిస్తుంది. శంకరులను అడిగితే
ఆయన నవ్వి వ్యాసుల వారి వంక చూపిస్తారు. వ్యాసుల వారిని అడిగితే ఆయన నవ్వి లలితా సహస్రం మరోసారి చదువుకోండి అంటారు. అమ్మవారు ఎలా వచ్చింది? చిదగ్నికుండ సంభూత. చిత్తనే యాగం చేశారు దేవతలందరూ. భండాసురుడు మొదలైన రాక్షసుల బాధలు తట్టుకోలేక తమ సర్వశక్తులను అగ్నిగుండంలో సమర్పణం చేశారు. అందులో నుంచి అమ్మవారు పైకి వచ్చింది. అగ్నిగుండంలో నుంచి వచ్చేటప్పుడు ఎలా వస్తుంది? పాదాలు ముందు కనపడవు, శిరస్సే ముందు కనపడుతుంది. కేశపాశం కనపడుతుంది, ఆ కిరీటం కనపడుతుంది. కేశపాశంలో ఉన్న పువ్వులు, తర్వాత లలాటం, తర్వాత కన్నులు, తర్వాత చెక్కిళ్ళు, తర్వాత పెదవులు, తర్వాత చుబుకం, తర్వాత కంఠం, తర్వాత భుజాలు, ఇలా కనపడుతుంది. కనిపిస్తున్నది కనిపిస్తున్నట్టుగా వర్ణించారు వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి చుట్టూ చేరి. వసిన్యాది వాగ్దేవత ఋషయ. లలితా సహస్రనామ స్తోత్రాన్ని మనం పారాయణం చేసుకునేటప్పుడు ఎవరండి ఈ దివ్యస్థితిని మనకు ప్రసాదించిన వారు అంటే వసిన్యాది వాగ్దేవతలు. వసిని, కౌళిని, మోదిని, జయిని, అరుణ, విమల, సర్వేశ్వరి మొదలైన వారు వసిన్యాది వాగ్దేవతలు. వాళ్ళు వాక్కునకు దేవతలు. వాళ్ళు ఎప్పుడు అమ్మవారి పాదాల చుట్టూ ఉంటారు. మణిద్వీపంలో ఉండి అమ్మవారు ఏ పని చేసినా వాగ్దేవతలు కాబట్టి సంక్షిప్తంగా చెప్పగలరు. విన్నవారు కూడా వాగ్దేవతలు కాబట్టి సంక్షిప్తంగా చెప్పిన దాంట్లో విస్తృతంగా ఉన్న అర్థాన్ని గుర్తించగలరు. చూసావా కౌళిని, మన అమ్మ శ్రీమాత అన్నది ఒక ఆమె. అంతేకాదు మన అమ్మ శ్రీ మహారాజ్ఞి కూడా అన్నది ఇంకో ఆమె. మన అమ్మ శ్రీమత్ సింహాసనేశ్వరి, మన అమ్మ చిదగ్నిగుండ సంభూత, ఇలా వర్ణించారు వాళ్ళు. ఆ చిత్తనే యాగం చేసినప్పుడు చిత్తనే పేరు కలిగిన అగ్నికుండంలో నుంచి సంభూత ఆవిర్భవించింది కాబట్టి లలితాదేవి చిదగ్నికుండ సంభూత అయిన లలిత మొట్టమొదట కేశపాశమే కనపడుతుంది, కిరీటమే కనపడుతుంది, శిరస్సే కనపడుతుంది. చూచినది చూచినట్లుగా వసిన్యాది వాగ్దేవతలు చెప్పిన దాన్ని మాత్రమే హయగ్రీవుల వారు అగస్త్యులకు ప్రబోధించారు. దాన్ని మాత్రమే వ్యాసుల వారు రచన చేశారు. ఆ లలితా సహస్రం ఆధారంగానే సౌందర్యలహరి రచన కూడా జరిగింది. అందుకని సౌందర్యలహరిలో కానీ, అందుకు మూలంగా అనిపించే లలితా సహస్రనామ స్తోత్రంలో కానీ శిరస్సు నుంచి పాదాల వరకు వర్ణన ఉంటుంది. ఇది కవితా సంప్రదాయానికి భిన్నంగా విడ్డూరంగా పైకి అనిపిస్తుంది, కానీ యథార్థంగా చూచిన దర్శనం చూచినట్లుగా చేసిన వర్ణన కాబట్టి ఆ విధంగా ఉన్నది అని మనం గమనించాలి. అలా అమ్మవారి యొక్క దివ్య సౌందర్యాన్ని మనోహరంగా ఆదిశంకరులు వర్ణించారు ఈ సౌందర్య లహరిలో. వర్ణిస్తూ ఆయన ఒక మాట అన్నారు, అమ్మా నీ సౌందర్యాన్ని వర్ణించడం నా వల్ల అవుతుందా? మరి నీ వల్ల కాదయా, ఎవరి వల్ల అవుతుంది? నేను ఎవరి వల్ల అవుతుందో వాళ్ళ దగ్గర తెలుసుకుందామని ప్రయత్నం చేశానమ్మా, నాకు సమాధానం చెప్పిన వాళ్ళు దొరకలేదు. త్వదీయం సౌందర్యం త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం. తులయితం అంటే తూకం వేసి అమ్మ సౌందర్యం ఇంతటిది అని చెప్పాలి. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే, ఓ హిమవత్ పర్వత రాజపుత్రికగా పార్వతి రూపంలో అవతరించిన ఓ దివ్య జనని, నీ సౌందర్యాన్ని లెక్కలు వేసి చెప్పడానికి కవీంద్రా కల్పంతే కథమపి. కవులకు ఆ కల్పనాశక్తి ఎక్కడి నుంచి వస్తుంది స్వామి? ఎక్కడి నుంచి వస్తుందమ్మా? రాదే. ఎవరికి? మామూలు కవులకు కాదు. 4 ముఖాలతో 4 వేదాలను గానం చేసిన మొట్టమొదటి కవి అనుకుంటున్న బ్రహ్మదేవుడికైనా సరే సాధ్యం కాదు సుమా. కవీంద్రా కల్పంతే కథమపి విరించి ప్రభృతయ. బ్రహ్మాది దేవతలకు కూడా సాధ్యం కాదే. ఓహో, బ్రహ్మదేవుడు అమ్మవారి సౌందర్యాన్ని వేదవాంగ్మయంలో చెప్పాడు, కానీ రాసిన రచయిత అందంగా ఉండాలనే ఉందండి. అందాన్ని గురించి రాసిన రచయిత అందంగా ఉండక్కర్లేదు. బ్రహ్మదేవుడు మామూలుగా ఉన్నాడేమో. కొంచెం అందంగా ఉన్న వాళ్ళైతే అమ్మవారి సౌందర్యం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళకేమైనా అమ్మవారి సౌందర్య రహస్యం తెలుస్తుందేమో అని అప్సరసల దగ్గరికి వెళ్ళారు ఆదిశంకర్. యదా ఆలోక ఉత్సుక్యాత్ అమరలలనా యాంతి మనసా తపోభి దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీం. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి ఇలాంటి అప్సరసలు చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చాలా అందంగా ఉన్నారు కదా, లోకమంతా మీ సౌందర్యాన్ని కీర్తిస్తూ ఉంటుంది కదా, ఈ సౌందర్యం అమ్మవారి దగ్గర నుంచే కదా వచ్చింది, అమ్మవారి సౌందర్య రహస్యం ఏమిటో మీకు తెలుసా, కాస్త చెప్పండి, నేను కావ్యంలో రాసుకుంటా అన్నారు ఆయన.
వాళ్ళు నవ్వి అన్నారు, ఏమయ్యా, మేమేదో అందంగా ఉన్నామని లోకం అనుకుంటుందే కానీ అసలు సౌందర్యం అంతా అమ్మవారిదే కదా. పరమేశ్వరుల్లో ఐక్యం అయిపోతే పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు కాబట్టి మాకు తెలుస్తుందా, ఆయన వచ్చి మాకు చెప్తాడా వివరంగా? చెప్పడు కదా. అందువల్ల మనస్సుతో మేము పరమేశ్వర సాయుధ్యాన్ని కోరుకుంటున్నామయ్యా, అప్పుడైనా అమ్మవారి సౌందర్యాన్ని గురించి ఏ కొంతో తెలుస్తుందేమో అనే ఆశతో అన్నారు వాళ్ళు. యదా ఆలోక ఔత్సుక్యాత్ అమరలలనా. అమరలలన అంటే అప్సర స్త్రీలు. వాళ్ళు యా అంతి మనస్సుతో ప్రయాణం చేస్తున్నారట. దేనికోసం? గిరిశ సాయుధ్య పదవీం, పరమేశ్వర సాయుధ్యం అనే పదవిని పొందడానికి. అదంత తేలిగ్గా లభిస్తుందా? లభించదు అని వాళ్లే చెప్తున్నారు. తపోభి దుష్ప్రాపామపి, అపారమైన తపస్సులు చేసినా కూడా లభించడానికి కష్టంగా అనిపించే పరమేశ్వర సాయుధ్యం ఎప్పటికైనా మాకు లభిస్తే అమ్మవారి దివ్య సౌందర్యాన్ని గురించి తెలుస్తుంది కదా అని అప్సరసలు కూడా అనుకున్నారు. అందాన్ని వర్ణించిన బ్రహ్మదేవుడికి తెలియదు అమ్మవారి సౌందర్యం. తాము చాలా అందంగా ఉన్నామని లోకమంతా అందమైన వారు అని ఏ అప్సరసలు అంటున్నారో వాళ్ళకి తెలియలేదు అమ్మవారి సౌందర్యం. ఇక నాకు తెలిసేది ఎలాగా? అందుకని త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్ర కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదాలోక ఉత్సుక్యాత్ అమరలలనాయాంతి మనసా తపోభిర్దుష్ప్రాపామపి గిరిశ సాయుధ్య పదవీం. అందమైన సౌందర్యాన్ని సొంతం చేసుకున్న అప్సరసలు కానీ, ఆ సౌందర్య వైభవాన్ని వేదాలుగా గానం చేసిన బ్రహ్మదేవుడు కానీ అమ్మవారి సౌందర్యాన్ని గురించి చెప్పలేకపోతే నేనేం చెప్పగలను అన్నారు ఆదిశంకరుడు. అయినా చెప్పకుండా ఉన్నారా అంటే అమ్మవారి సౌందర్యాన్ని చెప్పారు. 7వ శ్లోకంలో అమ్మవారిని పరిపూర్ణంగా వర్ణించారు. ఎలా ఉంది అమ్మవారు? ఒకనాడు ఆదిశంకరులు ఆశ్రమం నుంచి సాయం సంధ్యా సమయం కావస్తున్న వేళలో ఆశ్రమం నుంచి బయటకు వచ్చారు. ఎదురుగా ఏదో ఒక చిన్న అడవి కనపడుతుంది, అందులోకి వెళ్ళారు. ఏదో ఆలోచిస్తూ వెళ్ళిపోయారు. అలాగా ఆయన గమనించలేదు, చీకటి పడింది. ఆ అడవిలో అలా కొనసాగుతున్నారు. ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నారు. వేస్తున్న అడుగు ఎక్కడ పడుతుందో గమనించలేదు. ఉన్నట్టుండి ఆయన దబ్బును పడిపోయారు. పడిపోతే అది ఒక గుంట, కేవలం మురికి గుంట కాదు. క్షణాల్లో అర్థమైపోయింది అది ఒక ఊబి అని. శరీరం కిందికి దిగబడిపోతుంది. ఇంకా తాను ఎక్కువ కాలం జీవించి ఉండడం సాధ్యం కాదని, కొద్ది క్షణాల్లోనే శరీరం ఊబిలో మునిగిపోయి ప్రాణం కోల్పోయే పరిస్థితి రాబోతోందని ఆదిశంకరులకు అనిపించిందట. అరెరే, నేను నిర్వహించవలసిన పని ఇంకా కొంత మిగిలి ఉన్నదే, ఈ పని చేయకుండా, కర్తవ్యాన్ని పరిపూర్ణం చేయకుండా శరీరాన్ని చాలిస్తున్నానే అని బాధపడి ఎలాగైనా సరే ప్రాణం కాపాడుకోవడం, కర్తవ్యం కోసం, ప్రాణాల మీద తీపితో కాదు, ఆ మిగిలిపోయిన కర్తవ్యం కోసం ప్రాణాలు కాపాడుకుందాం, ఎవరైనా కనపడితే బాగుండును, వాళ్ళని పిలుద్దాం, సహాయం చేస్తారు అంటే దూరంగా ఒక అవ్వ అలా వంగిపోయి కర్ర టకటకలాడించుకుంటూ నెమ్మదిగా నడిచి వస్తుంది. ఓహో, ఏదో బాగానే ఉంది, ఆవిడ చేతిలో కర్ర కూడా ఉంది, ఊతకర్రగా అందిస్తుంది, మనం బయటపడవచ్చని అవ్వ అని పిలిచారు. ఆమె నెమ్మదిగా ఊబి దగ్గరికి వచ్చింది. అప్పటికైనా కంఠం దాకా మునిగిపోయారు, అయిపోయింది. ఎవరినైనా నువ్వు అంది ఆవిడ. అమ్మా, నన్ను శంకరాచార్యుల వారు అంటారు, ఇక్కడ దగ్గర ఆశ్రమంలో ఉన్నాను. శంకరాచార్యుల వారంటే అద్వైత సిద్ధాంతాన్ని గురించి లోకానికి తెలియజేశారన్నారే, వారేనా? ఓహో, మన ఐడెంటిఫికేషన్ అమ్మవారికి తెలిసింది, పర్వాలేదు, కాబట్టి రక్షిస్తుందన్నమాట, పరిచయం కూడా ఉంది కాబట్టి. అవునమ్మా నేనే అన్నారు. ఆవిడన్నది, ఏమయ్యా, అద్వైతం అంటే ఇద్దరు లేరు కదా, ఒకటే కదా ఉన్నది, రక్షించేదెవరు, రక్షింపబడేదెవరు, నేను రక్షించడం ఏమిటి అన్నది. ఆయన అన్నారు, అమ్మా, ఇది 2 మార్కుల ప్రశ్న కాదు, 20 మార్కుల ప్రశ్న, చాలా వివరంగా చెప్పాలి, అంత సమయం నాకు లేదు, నువ్వు కర్ర అందిస్తే నేను బయటపడతాను, బయటకు వచ్చిన తర్వాత వివరంగా చెప్తాను. క్రియాద్వైతం వేరు, భావాద్వైతం వేరు, సమదర్శనమే తప్ప సమవర్తనం కుదరదమ్మా. పంచదారను ఉప్పును సమానంగా చూడాలి, పంచదార గొప్పది అనకూడదు, ఉప్పు తక్కువది అనకూడదు. కానీ పంచదార ఎందులో వేయాలో, పాయసంలో పంచదారే వేయాలి, గారెలు వండుకుంటే ఉప్పే వేయాలి. గారెల్లో పంచదార వేసి
పాయసంలో ఉప్పు వేస్తే ఈ రెండు కూడా మ్యూజియంలో పెట్టడానికి తప్ప నోట్లో పెట్టుకోవడానికి పనికిరావు. అందువల్ల సమదర్శనం, అన్నింటినీ సమానంగా చూడాలి తప్ప వ్యవహరించేటప్పుడు దేంతో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించాలి. ఈ వివరాలన్నీ చెప్పడానికి సమయం సరిపోదమ్మా, బయటికి వస్తే చెప్తాను అన్నాడు. అలాగా నాయన అని కర్ర అందించినట్టే అందించి వెనక్కి లాగేసింది. ఆయన కర్ర అందుకునే ప్రయత్నం చేశారు, ఊబిలో మునిగిపోయారు. అమ్మా అని పెద్ద ఆర్తనాదం చేశారు, మునిగిపోయారు. ఇక అయిపోయింది జీవితం అనుకున్నారు. కానీ చాలా చిత్రంగా ఆయన మునిగిపోలేదు. కళ్ళు తెరిచారు, ఊబి లేదు. ఒక పూల పాన్పు చుట్టూ ఉంది, పూల పాన్పు మీద ఆయన ఆసీనులై ఉన్నారు. ఆశ్చర్యపోయారు. ఈ అవ్వ ఏమైంది, ఎక్కడుంది అని చూశారు. ఎదురుగా అవ్వ లేదు, ఒక నవజవ్వని కనపడింది. అపారమైన దివ్య సౌందర్యంతో అమ్మవారే సాక్షాత్కరించింది. అమ్మవారిని చూశారు, ఆనంద పారవస్యం కలిగింది. ఆ ఆనంద పారవస్యం అమృతప్రాయమైన దివ్య స్తోత్రంగా ఆదిశంకరుల నోట వెలువడింది. కొణత్కాంచీదామా కరికలభకుంభస్తననతా పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదనా ధను బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలై పురస్తాదాస్తాంనః పురమధితు అహో పురుషికా. కొణత్ కాంచీదామా, ఎలా ఉంది అమ్మవారు అంటే అమ్మవారి నడుము చుట్టూ ఒక వడ్డాణం ఉంది. ఆ వడ్డాణంలో అమ్మవారి నడుము కదిలినప్పుడల్లా మనోహరమైన సవ్వడి చేసే చిరు మువ్వలున్నాయి. అమ్మ నడుము ఇలా కదిలితే గల్లు గల్లుమని, ఇలా కదిలితే గల్లు గల్లుమని ఒక లయాత్మకమైన దివ్యమైన ధ్వని అందులో నుంచి వెలువడుతోంది. క్వణత్ అంటే మోగుతున్నా, క్వణత్ కాంచీదామా రణత్కింకిణి మేఖలా అన్నారు వ్యాసుల వారు. రచనాదామభూషిత అన్నారు. ఈ నామాలు మనస్సులో భావన చేసి కాబోలు ఆదిశంకరులు క్వణత్ కాంచీదామ, మోగుతున్న సవ్వడి చేసే చిరుమువ్వలు కలిగిన అందమైన వడ్డాణం ధరించిన తల్లి. కరికలభ కుంభస్తననత, కరికలభము అంటే కలభము అంటే పిల్ల, కరికలభము అంటే ఏనుగు పిల్ల అంటే గున్న ఏనుగు అనమాట. గున్న ఏనుగు యొక్క కుంభస్థలాల వంటి వక్షస్థలం కలిగి కొద్దిగా వంగిన తల్లి అంటే అమ్మవారి వక్షస్థలాన్ని కూడా వర్ణించారు. కవులందరూ కావ్య నాయికని వర్ణించేటప్పుడు ఆ సౌందర్యాన్ని వర్ణించే సందర్భంలో వక్షస్థలాన్ని కూడా వర్ణిస్తారు. అమ్మవారే అయినా సరే వర్ణిస్తారు. కుచోన్నతే కుంకుమరాగశోణే అన్నాడు కాళిదాస మహాకవి. ఇది సంప్రదాయం. ఎందుకు అంటే సౌందర్య దృష్టితో కాదు, మాతృభావనతో. ఆ వక్షస్థలాలే, ఆ పాలిండ్లే సమస్త లోకానికి కావలసిన పోషణను కలిగించేవి కాబట్టి, జగత్ పోషణ కారకమైనవి కాబట్టి వాటిని వర్ణించడం మాతృభావనతో వర్ణిస్తారు. అందుకోసం కరికలభ కుంభస్తననత, ఆ అంతగా ఉన్న వక్షస్థలానికి కింది భాగంలో నడుము పరీక్షీణా మధ్య బాగా సన్నగా ఉందట. ఏనాడు అమ్మవారి కేశపాశంలో తెల్లని పాపటదారి వెంట ఎర్రని కాంతికిరణ రేఖలు ప్రసరించడం ప్రారంభమయ్యాయో, ఏనాడు జగద్గురువులైన ఆదిశంకరులు ఆ దివ్య దర్శనాన్ని పొంది ఆ విశేషాన్ని సౌందర్య లహరిలో మనకు మనవి చేశారో, ఆనాటి నుంచి నేటి వరకు ఈ దొంగల గుంపు ఒక్క కాంతికిరణాన్నైనా బంధించనే లేకపోయింది. అలా ఉన్న నీ సౌందర్య లహరి పరివాహ స్రోత సరణిరివ సీమంత సరణి, ఆ తెల్లని పాపట దారి వెంట ఎర్రని కాంతికిరణ ప్రవాహం ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరుగుతూనే ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? వహంతి సింధూరం ప్రబల కబరీ భార తిమిర, తిమిరము అంటే చీకటి. ప్రబల కబరీ భార, గొప్పదైన కేశపాశం, నల్లగా ఉన్న కేశపాశం, ఆ మధ్యలో ఉన్న తెల్లని పాపటదారి వెంట వహంతి సింధూరం, దాన్ని పట్టుకోవడానికి ఈ నల్లని కేశపాశము ప్రయత్నం చేస్తోంది దొంగల గుంపులాగా. అంటే ఇందులో నల్లగా ఉన్న కేశపాశాన్ని దొంగల గుంపుతో పోలికి చెప్పారు. ఎర్రగా ప్రయాణిస్తున్న సింధూరపు బొట్టు నుండి వెలువడే కాంతికిరణ రేఖలను అప్పుడే వెలువడుతున్న
అప్పుడే ఉదయించిన సూర్యబింబం నుంచి వెలువడుతున్న కాంతికిరణ రేఖలతో పోల్చారు. తెల్లని పాపటదారి ఒక జాతీయ రహదారిలాగా ఉంది అని చెప్పారు. ఇలా ఉన్న అమ్మ ముఖమండలం మాకు క్షేమాన్ని కలిగించుగాక. అంతా బాగానే ఉందండి. ఇలా ఉన్న అమ్మ ముఖమండలం క్షేమాన్ని కలిగించడం ఏమిటి? ఇలా ఉంటే క్షేమం కలుగుతుందా? ఇలా లేకపోతే క్షేమం కలగదా? ఇలా ఉన్న కేశపాశానికి మనకు క్షేమం కలగడానికి ఏమిటండి సంబంధం అనిపిస్తుంది మనకి. జగద్గురువులైన ఆదిశంకరులు ఏ రచన చేసినా కేవలం పై అర్థంతో సరిపెట్టుకోరు. భారతీయ తాత్విక సంపద ఎంత గొప్పది అంటే, ఏనాడో మన మహర్షులు వేదాలను దర్శించి ఉపనిషత్తులను అనుగ్రహించి మనం తెలుసుకోవలసిన సత్యాలను కవితారూపంగా, చమత్కారంగా, సంకేతాలుగా లోకానికి అందించారు. ఇప్పుడు జ్యోతి ప్రకాశనం చేశాం మనం, అంటే దీపాన్ని వెలిగించాం. ఈ దీపము బాహ్యంగా ఉండే చీకటిని పోగొట్టే దీపం. కానీ యథార్థంగా వెలగవలసింది హృదయము లోపల ఉన్న అజ్ఞానమనే అతి భయంకరమైన చీకటి. బయట ఉన్న చీకటి కంటే లోపల ఉన్న చీకటి ఎక్కువ ప్రమాదకరమైంది. ఎందుకని అంటే, మొట్టమొదట అది చీకటిని మనం గుర్తించం కాబట్టి. గుర్తిస్తే ప్రమాదాన్ని నుంచి బయటపడడానికి కొన్ని ప్రయత్నాలు చేసుకోవచ్చు. అసలు అక్కడ ఒక చీకటి ఉందని, అది మనకు ప్రమాదాన్ని కలిగిస్తుందనే ఆలోచనే మనకు కలగదు. అంత ప్రమాదకరమైన చీకటే. పైగా బయట ఉన్న చీకటిని తొలగించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. సంపన్నుడు ఒక ఏర్పాటు చేసుకుంటాడు, సామాన్యుడు చిన్న కొవ్వొత్తైనా వెలిగించుకుంటాడు. అది కూడా చెయ్యలేడు. ఆ రాత్రి ఓపిక పడితే చాలు, తెల్లవారిన తర్వాత 1000 కిరణాలతో సూర్యభగవానుడు ఉదయిస్తాడు. బాహ్యమైన ఈ చీకటి కేవలం పరిమిత కాలం మాత్రమే ఉంటుంది. కానీ మనస్సు లోపల ఉన్న అజ్ఞానమనే చీకటి ఎంతకాలమైనా అలాగే ఉంటుంది. దాన్ని తొలగించడం జరగకపోతే, తొలగించుకునే ప్రయత్నం మానవుడు చెయ్యకపోతే. తొలగించుకునే ప్రయత్నం మానవుడు చెయ్యాలి. అంతరంగము లోపల దాగి ఉన్న యథార్థమైన చీకటిని ముందుగా గుర్తించాలి. గుర్తించిన తర్వాత ప్రయత్నం చెయ్యాలి. గుర్తించాలన్నా, ప్రయత్నం చేయాలన్నా, చేసిన ప్రయత్నం సజావుగా సాగాలన్నా పరమాత్మ యొక్క కటాక్షం, గురుదేవుల యొక్క అనుగ్రహం కావాలి. గురువుల పాదాలు మనం ఆశ్రయించేది ఎందుకు అంటే, సరైన దారిలో నడిపించండి స్వామి, అంతరంగంలో ఉన్న చీకటిని పోగొట్టి సత్య సందర్శనాన్ని కలిగించి ధర్మ మార్గంలో ప్రశాంతంగా లోకానికి కేవలం ఉపకారం మాత్రమే మా వల్ల జరిగే విధంగా మా జీవన వైఖరిని తీర్చిదిద్దండి, ఆ విధమైన సంస్కార బలాన్ని, శక్తియుక్తులను మాకు అనుగ్రహించండి అని ప్రార్థించడానికి మాత్రమే గురుదేవులను మనం ప్రార్థించాలి. లౌకికమైన ప్రయోజనాలు మనం కోరుతూ ఉంటాం, తప్పు కాదు. కానీ అది పరమార్థం కాదు సుమా. జగద్గురువులైన మహనీయులను లేక పరమాత్మను మనం ప్రార్థించేటప్పుడు మా జీవన వైఖరి సక్రమంగా సాగే విధంగా, ఏ విధమైన ఒడిదుడుకులు వచ్చినా ధైర్యంగా తట్టుకుని నిలబడే శక్తి మాకు కలిగే విధంగా, సాటివారికి చేతనైతే ఉపకారము మాత్రమే చేసేవారుగా ఉంటాం తప్ప ఎన్నడూ ఏ విధమైన అపకారము చెయ్యడానికి కావలసిన కూడని సంకల్పాలు మా మనస్సులో ప్రవేశించకుండా ఉండే విధంగా మమ్మల్ని అనుగ్రహించు అని దైవాన్నైనా గురువునైనా మనం ప్రార్థించాలి. అందువల్ల ఆ దైవ ఆరాధనతో ఈ నల్లని కేశపాశం మధ్యలో నుంచి తెల్లని పాపటదారి వెంట ఎర్రని కాంతికిరణం వెళుతున్న దృశ్యం ఒక సంకేతం. తమసోమ జ్యోతిర్గమయ, చీకటి నుంచి నన్ను వెలుతురు వైపుకు నడిపించు అంటే, ఈ గదిలో చీకటిగా ఉందండి, అక్కడ వెలుతురుంది, ఆ గదిలోకి ప్రయాణం చేయడం అని మాత్రమే కాదు. మన లోపల ఉన్న చీకటితో ఉన్న ఈ బ్రతుకు నుంచి వెలుగుతో కూడిన బ్రతుకు ప్రసాదించమని పరమాత్మను మనం ప్రార్థించాలి. ఇది ఒక సంకేతం. చీకటి అజ్ఞానానికి, వెలుతురు జ్ఞానానికి సంకేతం. ఇలా ఎన్నో సంకేతాలు మనకున్నాయి. ఆధునిక కాలం వచ్చిన తర్వాత సింబాలిక్ పొయిట్రీ అని ప్రతీకాత్మక కవిత్వం ఒకటి వచ్చింది. నిజానికి ప్రతీకాత్మక కవిత్వం లేక సింబాలిక్ పొయిట్రీ అనే పేరు మాత్రమే కొత్తది. ప్రతీకాత్మక కవిత్వం పాతదే. ఉపనిషత్తుల కాలంలో ఉన్నదంతా ప్రతీకాత్మక కవిత్వమే. అలాగే ఇవాళ మినీ కవితలు అంటున్నారు. ఆ మినీ కవితలన్నీ మన ప్రాచీన కాలం నుంచి ఉన్నవే. తమ సోమ జ్యోతిర్గమయ అది మినీ కవిత, సత్యం వద అది మినీ కవిత, ధర్మం చెర అది మినీ కవిత, స్వాధ్యాయాన్మా ప్రమదితవ్యం ఇది మినీ కవిత, అహింసా పరమో ధర్మ అది మినీ కవిత, యాని కృత్యాని సేవితవ్యాని
తాని సేవితవ్యాని నో ఇతరాణి. ఏ పనులు మంచివో లోకానికి తనకు ఉపకరించేవో అవి మాత్రమే చెయ్యాలి, కూడని పనులు చేయకూడదు. ఇవన్నీ కవితలే, ఇవన్నీ సందేశాలే. సంక్షిప్తంగా సంకేత రూపంలో అందంగా చెప్పడం అన్నది ప్రపంచంలో మొట్టమొదటి లోకానికి నేర్పింది భారతీయ జాతి మాత్రమే, వేద సంస్కృతి మాత్రమే. అందువల్ల సంకేత రూపంలో ఆదిశంకరులు ఇక్కడ ఒక అద్భుత విషయాన్ని చెబుతున్నారు. మన సంప్రదాయంలో నలుపు, తెలుపు, ఎరుపు అనే 3 రంగులు సర్వసాధారణంగా అందరి మానవుల మనస్సులలోనూ ఉండే 3 గుణాలకు సంకేతాలు. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.